రైతు వేదికలో రుణమాఫీ సంబరాలు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ ఉత్సవాలు. హుస్నాబాద్ నియోజకవర్గం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఎలకతుర్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీలో మొదటి విడత రైతు రుణమాఫీలో రాష్ట్ర స్థాయిలో హుస్నాబాద్ 2వ స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు సుగేని సంతాజీ, పాక రమేష్, ఎలకతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మండ సుభన్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు, బొల్లెపోగు రమేష్ బాబు, గొర్రె మహేందర్, వెంకటేష్, అంబాల జగన్, అంబాల శ్రీకాంత్, సాహు, గొడిసాల అర్జున్ గౌడ్, గుడెల్లి నవీన్ కుమార్. ఈ కార్యక్రమంలో మండలంలోని అనేక గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పండ్లు పంపిణీ చేశారు. ఎలకతుర్తి బస్టాండ్ కొడలి వద్ద భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు రైతులు, నాయకులు. ఈరోజు దేశ చరిత్రలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రైతుల పట్ల ఒక అంకిత భావంతో మాట ఇచ్చి తప్పకుండా మరి ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మరి గౌరవ మన నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఒక క్యాబినెట్ ఆమోదం పొంది ఈరోజు రైతుల ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంటే మరి ఇది ఒక శుభసూచకం. ఈరోజు శుభదినం. మరి ఎందుకంటే ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇది ఒక గొప్ప చరిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఇది మర్చిపోరాని దినం ఇది. ఎందుకంటే రైతులు అహర్నిశలు పొలాలలో కష్టపడి పంటలు పండించి ఎండకు వాన కోర్చుకొని ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడ్డా కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం అనేది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు జరగలేదు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో 2005 సంవత్సరంలో 72,000 కోట్లు మాఫీ చేస్తే ఈ రాష్ట్రంలో 31,000. ఇంత దుర్భర పరిస్థితి ఉండి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన పరిస్థితులలో కూడా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి రైతుల పట్ల రైతుల సంక్షేమం ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక 31,000 కోట్లను రైతులకు మాఫీ చేయడం అంటే మరి 2014లో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేస్తా కానీ మరి ఈ రాష్ట్రంలో ప్రతి నెల 5,000 రూపాయలు ఉద్యోగులకు ఫస్ట్ సారికి ఇచ్చుకుంటూ మరి అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు తీసుకొని ఏ కార్యక్రమం కూడా మరి సజావుగా సాగేటట్లు చూసుకుంటూ ఈరోజు 7 లక్షల కోట్ల